కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. అవును. ఈరోజు మన మ్యాచ్ ఉంది కదా, అందరూ ప్రిపేర్ అయ్యేట్లు అంట. వెళ్ళి మనం ముందు అందరినీ ప్రిపేర్ చేసుకురావాలి. చూద్దాం. ఏంది హెడ్ అని నెట్ కొడుతున్నాడు. ఈరోజు 300 పక్క. అభిషేకం కూడా స్టార్ట్ చేశారు. 6 ఓవర్స్లో 125. బాబా మా టీసీ వాళ్ళు కొద్దిగా చూసి కొట్టుంటారు. చా, అభిషేక్ అవుట్ అవ్వకుండా ఉంటే బాగుండేది. సర్లే, క్లాస్ ఉన్నాడు, అందరూ ఉన్నారు. మార్క్ రౌండ్ కూడా ఉంటాడు. కొద్దిగా చూసి ఆడాల్సింది. ఆయనకి లెసన్ వస్తాడు. 6 మీద 6 కొడతాడు. అది 2 6 వరుసగా. లెసన్ కూడా ఒకటేనే. ఏంటి తేడాగా ఉంది. హెడ్ కూడా అవుట్. షహబాజ్ బాగానే ఆడుతున్నాడు. నితీష్ కూడా బాగానే ఆడుతున్నాడు. గెలిచేస్తాం ఇది. 266. ఓకే, 300 అనుకున్న ఒకరు జరగకపోవచ్చు. ఇది కూడా మంచి స్కోర్. సెకండ్ ఇన్నింగ్స్ చూద్దాం. పృథ్వీ షా వరుసగా 4 ఫోర్లు కొట్టి గెలిచేద్దాం. అవుట్ చేసి అయిపోయింది సార్. డేవిడ్ వార్నర్ కూడా అవుట్. హాఫ్ సెంచరీ కొట్టున్నాడు. వీడేంటి ఎట్ట కొడుతున్నాడు అసలు? ఎవడ్రా వాడు? 2 మ్యాచ్లు ఆడింది. చెప్పండి వాడి కొద్దిగా మెల్లగడమని. గెలిచేస్తారా? ఎంత తేడాగా ఉంది. అమ్మయ్య, అవుట్. పోయినాడు. విడిపోతే ఇంకా మనమే గెలిచింది. అంటే అభిషేక్ కూడా చుట్టూ కొట్టేస్తున్నాడు. అవుట్ చేయండి రా. అవుట్. ఏ పడుకోవచ్చు. ఎలాగో రిషబ్ అంకుల్ ఫామ్లో లేడు కాబట్టి, ఇంకెవరు ఫామ్లో లేడు కాబట్టి ఢిల్లీ వాళ్ళు పడిపోతారు. మొత్తం వెనక్కి వేద్దాం. ఎంత స్కోర్? ఎంత? 190. అమ్మాయ, ఈ మ్యాచ్ 200 దాటలేదు. లేకుంటే అంటే బౌలింగ్ అంతా వేసుకుంటారు. ఓకే, 67 రన్స్తో. నెక్స్ట్ మ్యాచ్ మాత్రం ఆర్సీబీతో 300 పక్క కొట్టాల్సింది. ముందు మనము బ్యాటర్కి కాల్ చేసి ముందే చేయమని చెప్తాం. ప్యాట్, రేపు ఆర్సీబీతో మ్యాచ్. మనం మినిమం అంటే 300 కొట్టాల్సింది సార్. లాస్ట్ 3 మ్యాచెస్గా మిస్ అవుతుంది. ఈరోజు మాత్రం 300 కొట్టాల్సిందే. నువ్వే చూసుకోవచ్చు. క్లాస్కి వెళ్ళేటప్పుడు బాగా బిర్యానీ పెట్టించాడు, కొట్టేస్తాడు. హెడ్ కూడా పెట్టే. ఎలాగో ఆర్సీబీ వాళ్ళు బ్లూ కలర్ ఉంటుంది కాబట్టి హెడ్ అంకుల్ కోపం వచ్చేసి కొట్టేస్తారు. ఆ మాట విని ఆర్సీబీ వాళ్ళకి గ్రీన్ జెర్సీ పెట్టుకోని చెప్పు, లేకుంటే కొట్టేస్తారు. సర్లే కానీ ఎలా జరుగుతుంది ప్రాక్టీస్? బాగా చేయండి. నీకు బ్యాటింగ్ కూడా నేర్పించాను. నువ్వు రేపు తిరుపతికి వచ్చినావు కలుగు, బ్యాటింగ్ కూడా నేర్పిస్తాను నీకు. సరే, అందరినీ కానీ చెప్పు. ఓకే ఓకే. ఎవరిదంతా రిపోర్టర్స్ అడగండి. నెక్స్ట్ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? ఎవరు పట్టుకుని ఎవరు? నెక్స్ట్ మ్యాచ్ పక్కా ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. ఎస్ఆర్హెచ్ కాకుండా నేను టీం గెలిస్తే నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోతాను. ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. అది ఆడటం బెస్ట్. ఏంటంటే బౌలింగ్ ఏంటి, బ్యాటింగ్ పర్లేదు, బాగానే ఆడుతుంది. బౌలింగ్ చాలా చెండాగా ఆడుతుంది. అంటే ఆ బౌలింగ్ కూడా కొద్దిగా బాగా వేయట్లేదు, కానీ మ్యాచ్ గెలుస్తున్నాయి, వాళ్ళు గెలవట్లేదు. కాబట్టి నెక్స్ట్ మ్యాచ్లో ఆర్సీ వాళ్ళు బౌలింగ్ ఆర్డర్ చెప్పండి, మనకు తెలిసిన ఉన్నారు, వచ్చేస్తారు. ఏంటండి సిరాజ్ బాగట్లేదని పక్కన పెట్టేశాడు, ఇంకోటి కూడా బాగట్లేదు, ఏం చేస్తాం? నెక్స్ట్
నెక్స్ట్ మ్యాచ్ ప్రిడిక్షన్ అంటే హెడ్ టు హాఫ్ సెంచరీ అండి పక్క. ఒకవేళ మాకు టైం మాకుంటే సెంచరీ కూడా కొట్టేస్తాం. అభిషేక్ శర్మ కూడా ఒక 40+ కొట్టేస్తాడు ఈ మ్యాచ్లో. ఇంకా క్లెసన్ మాత్రం ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ తీస్తాడు. ఒకవేళ ఇంకా ముందు వస్తే సెంచరీ కొట్టేస్తాడు. అది మార్క్రమ్ కూడా ఎప్పట్లాగే ఆయన బాగా కన్సిస్టెన్స్గా ఆడుతున్నాడు కాబట్టి నాకు తెలిసి ఒక 30 కొట్టేస్తాడు. నితీష్ కుమార్ అంతవరకు వెళ్ళదండి బ్యాటింగ్. అసలు నేను క్లెసన్ వరకు కూడా వెళ్ళకపోవచ్చు, కానీ చెప్తున్నాను ఒకవేళ వెళ్తే అంతవరకు బ్యాటింగ్ వెళ్ళదు. ఇంకా మా బౌలింగ్ విషయానికి వస్తే ఒకవేళ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే మాత్రం మా వాళ్ళు ఈజీగా 150కి 160కి ఆల్అౌట్ చేస్తారు. ఒకవేళ మేము ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే 300+ కొట్టేస్తాం. అది ఈరోజు అదే రేపు భువనేశ్వర్ కుమార్ అయితే 3 వికెట్స్ ఇస్తాడు. అది నమస్కారం.